హలో గైస్ సెక్యులర్ అందరూ. సో టీజీ వెబ్సెట్ సెకండ్ ఫేజ్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇదే లాస్ట్ డేట్ ఈ రోజు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. 30th రోజు అయితే అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తా. అంటే లైక్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఫైనల్ ఫేజ్ ఎవరెవరు ఎంటర్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు చాలా మంది స్టూడెంట్స్ ఇంకా నాకు 40,000 35,000 ర్యాంక్ ఉంది, సిఎస్సి కావాలి, సో ఇంకా సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉందా, ఏ కాలేజెస్ అంటే ఈ ర్యాంక్ రేంజ్లో నాకు ఏ కాలేజెస్ బెటర్ ఉంటాయో వీటన్నిటి గురించి డౌట్స్ అడుగుతుండే. సో అవన్నీ మనం ఈ వీడియోలో అయితే అడ్రస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీకు మన కౌన్సిలింగ్కి సంబంధించి ఐడియా అయితే ఇచ్చేస్తా, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందో అని. సో ఇక్కడ చూడొచ్చు, బేసికలీ ఇక్కడ మన ఇది ఒఫీషియల్ నోటిఫికేషన్లో దట్ ఈ 27th రోజు లాస్ట్ ఉంటుందబ్బా. ఆ తర్వాత 27th అయిపోయిన తర్వాత అయితే ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్. ఆ తర్వాత 30th రోజు వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, అయితే 30th అయిపోయిన తర్వాత మనం నార్మల్గా మీకు ఏదైతే సీట్ అలోకేట్ అయిన తర్వాత మీరు మళ్ళీ ట్యూషన్ ఫీ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మీకు ఆల్రెడీ సీట్ అలోకేట్ అయిపోయింది అండ్ అప్పుడు మీరు ట్యూషన్ ఫీ కట్టుంటే మీరు మళ్ళీ కట్టాల్సిన పని లేదు. ఆ ట్యూషన్ ఫీ ఆటోమేటిక్గా మీకు వచ్చిన కొత్త సీట్ ఏదైతే ఉందో దానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు అమౌంట్ ఎక్కువ కట్టుంటే ఏదైతే ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో అది రీఫండ్ వస్తుంది. తక్కువ కడితే ఏదైతే ఆ మిగిలిన అమౌంట్ ఉంటుందో అదైతే కట్టాల్సి వస్తుంది అనమాట. బట్ మీరు మొత్తం ఫీజు అయితే కట్టాల్సిన పని లేదు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కట్టేసి ఉంటే. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదన్నా సెకండ్ ఫేజ్లో వచ్చిందంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా ట్యూషన్ ఫీ కట్టేసి ఆ తర్వాత వెబ్సైట్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ అయిన తర్వాత ఆ కాలేజ్ ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి, అది కూడా సెకండ్ లోపల. ఓకే, ఒకవేళ మీరు సెకండ్ లోపల ఫిజికల్గా రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ లేదు, కానీ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఏదైతే కాలేజ్ మీకు వచ్చిందో, దేనిలో అయితే సీట్ వచ్చిందో. అండ్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు దట్ క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజెస్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. సో ఒకవేళ మీరు నేను ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నా కూడా మీరు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళి, మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ అయితే మీరు వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేస్తేనే ఫైనల్ ఫేజ్కి మీరు ఎంటర్ అవ్వచ్చు, ఫైనల్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఫైనల్ ఫేజ్ ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఒకవేళ సీట్ వస్తే ఖచ్చితంగా ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ట్యూషన్ ఫీ కట్టండి, సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. ఓకే, అండ్ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. అంటే మీకు వచ్చిన కాలేజ్లోనే వేరే బ్రాంచ్కి వెళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, దాని గురించి మనం ఇంకో వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ దాని గురించి డీటెయిల్స్ కూడా ఈ పర్టికులర్ పీడిఎఫ్లో మీరు చూడొచ్చు. ఇది మన వెబ్సైట్కి వెళ్ళిపోయి, మన తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఈ టీజీ వెబ్సైట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చిండు. అయితే మరి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏ సీట్స్ మిగిలి ఉన్నాయి మనకి. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత అయితే మీరు చూడొచ్చు ఇక్కడ దట్ సిఎస్సి అండ్ సిఎస్సికి రిలేటెడ్ బ్రాంచెస్లో ఆల్మోస్ట్ 97% సీట్స్ అయితే ఫిల్ అయినాయి అబ్బా. ఓన్లీ 1700 సీట్సే మిగిలి ఉన్నాయి. అందులో కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు సిఎస్సికి సంబంధించి ఓన్లీ 589 సీట్సే మిగిలి ఉన్నాయి మొత్తం అన్ని కాలేజెస్ కలిపి. ఓకే, కొంచెం సిఎస్ఎంలో అగైన్ ఓన్లీ 447 సీట్స్ మిగిలి ఉన్నాయి. ఏదైనా బ్రాంచ్లో కొన్ని సీట్స్ ఇంకా ఎక్కువ మిగిలి ఉన్నాయి అంటే సిఎస్ఏ ఓన్లీ 77% ఫిల్ అయింది, కానీ సిఎస్ఏ అనే బ్రాంచ్ అన్నిట్లో లేదు, ఏదో కొన్ని కాలేజెస్లో ఉంది అంతే. ఓకే, అలాగే సిమిలర్గా ఈ సిఎస్జిలో కూడా ఓన్లీ 42% ఫిల్ అయినాయి, కానీ అన్ని కాలేజెస్లో సిఎస్జి బ్రాంచ్ లేదు, ఓన్లీ 91 సీట్సే ఉన్నాయి. ఓకే, సో అట్లా చూసుకుంటే సిఎస్సి 97% ఫిల్ అయింది. సో మరి సెకండ్ ఫేజ్లో నాకు సిఎస్సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే కొంచెం తక్కువే.
ఎందుకంటే ఆల్మోస్ట్ 97% ఫిల్ అయింది కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్కి సిఎస్సి సీట్ వచ్చింది, ఎవరైతే స్టూడెంట్స్కి సిఎస్సి సీట్ వచ్చిందో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళైతే వేరే బ్రాంచెస్కి వెళ్ళాలి అయితే అనుకోరు. ద సేమ్ గోస్ విత్ ఈసీ కూడా. ఈసారి ఈసీ కూడా 92% సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ట్రిపుల్ ఈ ఇంకా మెకానికల్లో సీట్స్ ఇంకా ఉన్నాయి. మీరు చూడొచ్చు ట్రిపుల్ ఈలో ఓన్లీ 75% సీట్స్ మిగిలి ఉన్నాయి. అండ్ మెకానికల్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 84% అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు మీరు మెకానికల్కి సంబంధించి ఇదిగో 75% సీట్స్ ఫిల్ అయినాయి. సివిల్ కూడా 80% సీట్స్ ఫిల్ అయినాయి. ఓకే, సో ఇదైతే మీరు ఇక్కడ చూడొచ్చు. అగైన్ ఈ పీడిఎఫ్ కూడా నా డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతాం. సో దీన్ని బట్టి అయితే మీకు ఐడియా వచ్చేసింది కదా దట్ ఏ బ్రాంచెస్లో ఇంకా సీట్స్ మిగిలి ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత. అండ్ చాలా మంది అడుగుతుండే అన్న ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మరి ఎంత మూమెంట్ ఉండొచ్చు ర్యాంక్స్లో, నాకు వస్తుందా సీటు అంటే అంత ఎక్కువ మూమెంట్ ఉండదు, కొంచెం ఉంటుంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే డ్రాస్టిక్గా నీకు ఫస్ట్ ఫేజ్లో సివిల్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో కంప్యూటర్ సైన్స్ వచ్చి అంత డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండదు, కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ దట్ ఫస్ట్లో అడిగిన చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అన్న నాకు 40,000 ర్యాంక్ ఉంది, 35,000 ర్యాంక్ ఉంది, ఈ ర్యాంక్లో నాకు సిఎస్ఏ కావాలి, నాకు వేరే బ్రాంచెస్ ఈసీ అన్న ట్రిపుల్ ఈ అయినా మెకానికల్ అయినా సివిల్ అయినా నాకు లెట్స్ సే టాప్ 5 టాప్ 10 కాలేజెస్లో ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉన్నా ఆ బ్రాంచెస్ మీద అంత ఇంట్రెస్ట్ లేక లేదంటే ఆ బ్రాంచెస్లో చాలా కష్టం ఉంటుంది అంటున్నారు, నేను సిఎస్సిఏ తీసుకుంటా పర్లేదు, నాకు కొంచెం డీసెంట్ కాలేజ్ అయినా పర్లేదు, నేను సిఎస్సిఏ తీసుకుంటా, అలాంటి కాలేజెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుండే. శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ఈ కాలేజ్ కొంచెం బెటర్ అనిపించింది అబ్బా వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఫస్ట్లీ నేను వీళ్ళ వెబ్సైట్ కూడా నేను చూస్తుండే. ఈ కాలేజ్లో ఫస్ట్లీ ఇది అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఓకే, జేఎన్టీయూ హైదరాబాద్ కిందకి వస్తుంది. అండ్ నాక్ ఏ గ్రేడ్ అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్ ఇది. అండ్ దాంతోపాటు చాలా వరకు వీళ్ళ ప్రోగ్రామ్స్ ఎన్బిఏ క్రెడిట్ అనమాట. ఓకే, అండ్ వీళ్ళు వచ్చేసి వీళ్ళ కరికులంలో అంటే వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ చూసుకుంటే వీళ్ళు కంప్యూటర్ సైన్స్ ఏఐ అండ్ ఎంఎల్, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ అండ్ ఈసీ సివిల్ మెకానికల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓకే, అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ నేను అబ్జర్వ్ చేసిన వీళ్ళ కరికులంలో ఏంటంటే కొంచెం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయడం, కొంచెం ఏదైతే ట్రెండింగ్ స్కిల్స్ ఉన్నాయో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అయితే చేస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ ప్లేస్మెంట్స్ వైజ్ కూడా బాగానే అనిపించింది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్లేస్మెంట్స్ చూసుకుంటే ఆల్రెడీ 700+ జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. అండ్ 18 lakhs per annum హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 lakhs. అండ్ రిక్రూటర్స్ కూడా చూడొచ్చు మీరు, యాక్సెంచర్, ఐటీసీ, ఇన్ఫోటెక్, టాటా, ఇంకా వర్చ్యూసా, డిబిఎస్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చిండ్రు మీరు ప్లేస్మెంట్స్కి, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. అండ్ దాంతోపాటు ఇంకోటి చూసుకుంటే వీళ్ళ క్యాంపస్ కూడా చాలా బాగా అనిపించింది అబ్బా. వీళ్ళ క్యాంపస్ టూర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాంపస్ టూర్కి వెళ్ళిపోతే వన్ గుడ్ థింగ్ ఇస్ వీళ్ళ వెబ్సైట్లో అన్ని చాలా డీటెయిల్గా మెన్షన్ చేసిండ్రు. మీరు కావాలంటే ప్లేస్మెంట్ వైజ్ వెళ్తే స్టూడెంట్స్ ప్లేస్డ్ అని చూసుకుంటే లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 10 years ప్లేస్మెంట్స్కి సంబంధించిన డేటా అంతా పెట్టిండ్రు, విచ్ షోస్ దే ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. చాలా వరకు నేను చూసిన వెబ్సైట్ కాలేజెస్ ప్లేస్మెంట్స్ లో ఇంత ట్రాన్స్పరెంట్ అయితే ఉండరు. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్. అంటే చూపియాలి, అప్పుడే స్టూడెంట్స్కి ఒక ఐడియా వస్తుంది. ఓకే, అండ్ సో ప్లేస్మెంట్స్ వైజ్ ఇక్కడ అంతా మీరు వెబ్సైట్కి వెళ్ళిపోయి అన్ని చూడొచ్చు వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్యాంపస్ టూర్లో ఇక్కడ చూడొచ్చు మీరు, యాజ్ ఐ సెడ్ వన్ గుడ్ థింగ్ ఇస్ మొత్తం వాళ్ళ క్యాంపస్ ఎట్లా ఉంటుందో ఒక వర్చువల్ టూర్ అంతా యాడ్ చేసిండ్రు. లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు స్టార్టింగ్ ఎంట్రన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆ తర్వాత ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఆడిటోరియం ఎట్లా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా ఆడిటోరియం. ఆ తర్వాత మనకి లైబ్రరీ, ఇంకా సెమినార్ హాల్, క్లాస్ రూమ్స్ ఎట్లా ఉంటాయి. సో బేసికలీ చాలా మంది స్టూడెంట్స్కి అది ఉంటుంది దట్ ఒక కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఎట్లుంటుంది కాలేజ్, అసలు ఎట్లుంటుంది మొత్తం, గ్రౌండ్ ఎట్లుంటుంది, లైబ్రరీ ఎట్లుంటుంది, క్లాస్ రూమ్స్ ఎట్లుంటాయి, మంచిగానే ఉంటుందా అని ఒక చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ద గుడ్ థింగ్ ఇస్ వీళ్ళు అన్ని యాడ్ చేసిండ్రు ఇందులో. సో ఒక ఐడియా వస్తుంది స్టూడెంట్కి దట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కాలేజ్ నుంచి అని. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్యాఫెటేరియా అండ్ ప్లే గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ క్యాంపస్ టూర్ ఒక ప్రాపర్ డీటెయిల్డ్ వీడియో కూడా చేసి పెట్టిండ్రు వీరు మన యూట్యూబ్లో. యూ కెన్ గో త్రూ దిస్. సో ఈ పరంగా క్యాంపస్ లైఫ్ పరంగా కూడా మంచిగా అనిపించింది. అంటే క్యాంపస్లో చూసుకుంటే చాలా ఉన్నాయి క్యాంపస్లో, అంటే
మీరు చూసిన ఫెసిలిటీస్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ క్లబ్స్, ఈవెంట్స్, ఇంకా దాంతో పాటు ఫెస్ట్, ఇంకో దాంతో పాటు గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచే మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ తీసుకోండి, లేదంటే సాఫ్ట్ స్కిల్, లీడర్షిప్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, ఇవన్నీ ఎట్లా డెవలప్ చేసుకోవాలో వాటిని మీద బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో మంచి కాలేజ్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ దే ఆర్ ఆఫరింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాంపస్ లైఫ్. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఎవరైతే స్పెసిఫిక్గా ఎవరికైతే 30,000 40,000 ర్యాంక్ మధ్యలో ఉందో వాళ్ళకి సిఎస్సిఏ కావాలన్నా అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్స్లో పైన పెట్టుకోవచ్చు. మంచి కాలేజే. ఓకే. అండ్ దాంతోపాటు వేరే మన ఆప్షన్స్ ఉన్నాయా అన్న అంటే మన వెబ్సైట్కి వెళ్ళిపోయి జస్ట్ మీ ర్యాంక్ ఇక్కడ చూడండి, జస్ట్ మీ ర్యాంక్ ఎంటర్ చేసేసేయండి. ఓకే. అండ్ ఇక్కడ ఫేజెస్లో సెకండ్ ఫేజ్ పెట్టి మీ కేటగిరీ ఏదైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీ పెట్టేసి మీ ఒకవేళ బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఉంటే ఆ బ్రాంచ్ మీరు మెన్షన్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి క్లియర్గా మొత్తం అన్ని ఒక లిస్ట్ అయితే కనిపించేస్తుంది లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత అయినాయి అని. సో దీన్ని బట్టి అయితే మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంటే సో క్లారిఫై చేస్తుండే. అండ్ ఇంకోటి యాజ్ ఐ సెడ్ ఫైనల్ ఫేజ్కి వెళ్ళాలి అనుకుంటే సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్కి సీట్ వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయండి, ట్యూషన్ ఫీ కట్టండి. అప్పుడే మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఎలిజిబుల్ అవ్వరు. ఓకే. సో విత్ దాట్ ఐ థింక్ వేరే ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్ సెక్షన్. డెఫినెట్గా లైట్ తీసుకోకండి, ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. నేను మెసేజ్ చూస్తున్నా నా ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో, అన్న నాకు నేను ఇది చేయలేదు, ఇప్పుడు సీట్ క్యాన్సిల్ అయిపోయింది, ఏం చేయాలి అని మెసేజెస్ వస్తుంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఏవైతే నోటిఫికేషన్ చూడండి, ఏవైతే రూల్స్ ప్రాసెస్ ఉందో అవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో విత్ దట్ టేక్ కేర్ గైస్, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.